ఏపీలో రాజధాని రగడకు తెరపడ్డం లేదు. అమరావతి శాశ్వత రాజధాని అంటూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే సర్కార్ నిర్ణయం తప్పుపడుతున్నారు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్స్. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదని, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లక్షల కోట్ల అప్పులు చేసి మరీ రాజధానిలో ఖర్చు పెడితే ఎప్పటికి పూర్తవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది? నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఇవాళ కార్యక్రమం చేస్తే రాజకీయాల కోసం ఎంతకైనా మీరు తెగిస్తారు, రాజకీయాల కోసం ఎంత స్థాయినైనా దిగజారుతారు. కానీ అది కాదు రాజకీయాల కోసం. మనం అన్నిటికీ మనం కమిట్మెంట్ ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా అంటూ ప్రశ్నించారు ఆయన. గతంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టి అభివృద్ధి చేశారని, చివరికి అక్కడి నుంచి తరలి రావాల్సి వచ్చిందన్నారు ధర్మాన. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో రాజధాని ఎన్నోసార్లు మారిందని, అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి రాజధాని వెళ్ళదా అంటూ ప్రశ్నించారు ధర్మాన ప్రసాదరావు. మొత్తానికి ఏపీలో అయితే రాజధాని రగడ రగులుతూనే ఉంది, ఒక రావణ కాష్టంలాగా. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దీనిపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వం అయితే ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ ప్రకారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఒక తీర్మానం చేసి ఢిల్లీకి పంపింది. అసలు యాక్చువల్గా ఏం జరగబోతోంది? ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో బొట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, అండ్ ఆదిశేషు గారు, హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు సారు, అండ్ ఏపీ బీజేపీ మీడియా ప్యానలిస్ట్గా కూడా ఉన్నారు. సార్ నమస్తే ఇద్దరికి కూడా. నమస్తే. సార్, ముందుగా రామారావు గారు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి ఒక తీర్మానం చేసి పంపించారు. సో ఈ నేపథ్యంలో అంటే ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది, మనకు తెలుసు. ఏమంటోంది వైసీపీ? సపోర్ట్ చేస్తోందా? అంటే అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో ఇప్పుడేం ఆలోచిస్తోంది వైసీపీ? మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. సార్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే వీళ్ళు 2014లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అధికారం వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయాలని అసెంబ్లీలో చెప్పినప్పుడు దాన్ని ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా స్వాగతించడం జరిగింది. అయితే వీళ్ళు చేసినటువంటి విధానం పిల్లి మొగ్గులు జరిగినట్లుగా ఉంది. ఎట్లా అంటే మొట్టమొదట 1800 ఎకరాల అటవీ భూమి సరిపోతుందని చెప్పి ప్రతిపాదన చేయించింది. తర్వాత 33,000 ఎకరాల భూమి భూసేకరణ జరపాలనేటువంటి అంశంతో ముందుకెళ్ళారు. అయితే వీళ్ళు ఎక్కడా కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికను కానీ, శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు కానీ ఎక్కడ పట్టించుకున్నటువంటి పాపాలు. అయితే ఏది ఏమైనా సరే అధికారులు పక్షంగా వాళ్ళు ప్రతిపాదించినటువంటి రాజధాని ప్రపోజల్కు మేము కూడా స్వాగతించి ముందుకు పోతామని చెప్పినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం తాడేపల్లిలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అదే ఇప్పుడు చూసాం మనం
పాలకపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ రోజు కూడా సరైనటువంటి శాశ్వత ప్రాతిపదిక నివాసం ఏర్పాటు చేసుకోకుండా హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది స్పెషల్ ఫ్లైట్స్. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ప్రత్యేక సమావేశం పెట్టి అమరావతి రాజధాని నోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక ప్రత్యేక సమావేశం పెట్టి రెజల్యూషన్ చేయాల్సినటువంటి పరిస్థితి తగ్గుతుందంటే 2014 నుంచి ఇప్పటి వరకు వీళ్ళ హయాంలో ఇటు తీర్మానాలు సక్రమంగా ఎందుకు ప్రవేశపెట్టలేకపోయిన దానికి చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మనం ఉపయోగించుకునే అవకాశం ఉన్నా దాన్ని వదిలేసి వీళ్ళకేదో ఓటుకు నోటు కేసు తగులుకుందని చెప్పేసి ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి పడినటువంటి మాట వాస్తవం. అయితే మా అబ్జెక్షన్ ఎక్కడంటే అసలు తాత్కాలిక నిర్మాణాలు ఏంటండి, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, లేకపోతే తాత్కాలిక భవనాలన్నీ నిర్మాణం చేసి ప్రజల సొమ్మును వీళ్ళు దుర్వినియోగపరిచేటటువంటి అంశం, వృధా చేసే అంశంలోనే మా యొక్క అభ్యంతరాలు. కానీ మేము ఎప్పుడు అమరావతి రాజధాని కాలం లేదు ఖచ్చితంగా. అయితే ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్రం ఏదైతే ఒక కోనలాగా ఇప్పుడు ఉన్నటువంటి విభజన ఆంధ్రప్రదేశ్ కాబట్టి విశాఖపట్నంలో కూడా మనం అక్కడ గ్రేటర్ విశాఖపట్నం అనేటువంటిది పెద్ద స్మార్ట్ సిటీ కాబట్టి ఆ పట్టణాన్ని కూడా బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు కానీ లేకపోతే అక్కడ మనము ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా దాన్ని అక్కడ నుంచి పరిపాలన చేసుకుంటే సౌలభ్యం అట్లా కర్నూలు ప్రాంతాన్ని కూడా మనం అక్కడ గతంలోనే రాజధాని ఉంటే వాళ్ళ మనోభావాలు మేరకు అక్కడ రాజధాని తర్వాత హైదరాబాద్ తరలిపోతున్నటువంటి ఆ భావన ఉన్నటువంటి ఓకే రామారావు గారు న్యాయ రాజధాని అనేటువంటి ప్రపోజల్ ఉంది. Yes, అట్లాగే మనకు తిరుపతి మాట్లాడదాం. ఆధ్యాత్మికంగా వెలుగుతుంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో సమాన దృష్టితో తీసుకోవాలని మా యొక్క అభిప్రాయం. ఎస్ సార్ షూర్ సార్. సార్ ఆదిశేష్ గారు, ముఖ్యంగా తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? ఏపీ అంతటా ఇదే చర్చ. ఆల్రెడీ ఉత్తరాంధ్రకు చాలా దారుణమైనటువంటి అన్యాయం జరుగుతోంది అంటారు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు. ధర్మాన ప్రసాదరావు గారు ఒక అడుగు ముందుకేసి ఇంకా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం అవన్నీ కూడా చూసాం. అంటే యాక్చువల్లీ ఏం జరగబోతోంది అంటే అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అనేది వారి ఉద్దేశం. మీరేం చెప్తారు? కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఈనాడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత అన్ని ప్రాంతాలను మన ఎగ్జిక్యూటివ్ గా మనం చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్ వరకు చూసుకుంటే అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ కావచ్చు, విశాఖపట్నంలో ఐఐఎం కావచ్చు, తిరుపతిలో ఐఐటి కావచ్చు, ఇక్కడ విజయవాడలో స్పా సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే దానపల్లిగూడెంలో ఎన్ఐటి కావచ్చు, లేకపోతే పెట్రోకెమికల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కావచ్చు, కర్నూలు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి కావచ్చు, ఐజర్ తిరుపతి కావచ్చు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రాంతాలకు కేవలం రాజధాని ఏరియాగా కాకుండా రాజధాని ప్రాంతాల్లో కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గరికి అన్ని ప్రాంతాల దగ్గరికి పోవాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ధోరణి మనం గమనించవచ్చు ఈ కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ అసెంబ్లీ కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి రాజధానిగా అమరావతి డిసైడ్ అయిన తర్వాత ఒక దశలో అందరూ వెళుతున్న సమయంలో 2014 నుంచి 2019 వచ్చిన వెంటనే ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పక్షంలోకి వచ్చిన వెంటనే నాకు నవ్వు అనిపిస్తుంది. పిచ్చి తుగ్లక్ గారి పరిపాలన ఎట్లుంటుంది, రాజధాని వెంటనే మార్చి ఈ రాజధాని ఢిల్లీ కాదు ఈ రాజధాని ఉండాలని వెంటనే మార్చి మళ్ళీ వెంటనే మార్చి మళ్ళా ఢిల్లీకి వచ్చి ఏ విధంగా తుగ్లక్ పరిపాలన ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తరపున అదే విధంగా ఉంది. గతంలో అమరావతికి మద్దతు తెలిపారు సార్, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనే టార్గెట్ వాళ్ళది, అదే చెప్పారు. ఆ విషయంలో
ఏ ప్రభుత్వమైనా ఇక్కడ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కానీ రాజధాని పేరు మీద రాజధాని అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను విచిత్రమైనటువంటి ఒక సందిగ్ధంలో పడేసి, అమరావతి అభివృద్ధిని ఆపేసి, అమరావతి రాజధాని కాదనే విధంగా ఆపేసి, రైతులు 1000 రోజులు దీక్ష చేశారు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చి రైతులు అనేక ఉద్యమాలు చేశారు. అమరావతి రాజధాని కావాలా, జగన్ రావాలి, జగన్ గారు రక్షించండి, న్యాయం కాపాడేదని. జగన్ గారు ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలే, రైతులకు న్యాయం జరగాల. సో మేమేమంటున్నాం అంటే మా యొక్క ప్రభుత్వం ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే, కేవలం రాజధాని పేరు మీద పెడితే కాదు. అభివృద్ధి అనేది ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, లేకపోతే డెవలప్మెంట్ ఫండ్స్ కేటాయించాలి, ఇలాంటి వెనకబడిన ప్రాంతాలు ప్రత్యేకంగా కేటాయించాలి. సో ఇది అందరి యొక్క నియమం, ఆ విధంగా డెవలప్ చేయాలి. ఈనాడు ఉత్తరాంధ్రలో మన విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించడం కావచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, అలాగే అనేక ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ విషయంలో లేకపోతే ఫండ్స్ విషయంలో వెనకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధుల విషయంలో రాయలసీమకు కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాలన్నటువంటి యొక్క కట్టుబడ్డతో ఈనాడు పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అమరావతి విషయంలో కూడా ఒకటే మాట మీద రాజధాని అమరావతి, కానీ అభివృద్ధి అన్ని ప్రాంతాలతో జరగాలి సమానంగా అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంబంధించిన ఓకే సార్, ఓకే మాట. ఓకే అండి. రామారావు గారు ఓవరాల్గా చూస్తే కనుక బొత్స గారు కావచ్చు, ధర్మాన్ గారు కావచ్చు, వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వీటన్నింటికి సంబంధించి ఆల్రెడీ అటు అధికార పార్టీ నుంచి కూటమి నుంచి అందరూ కూడా వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతానికి ఏం చేద్దాం అనుకుంటోంది వైసీపీ ఈ విషయంపై? ఇక్కడ మా నాయకులకు కూడా వీళ్ళు అసంబద్ధమైనటువంటి విధానం, అవసరం లేనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చి కేవలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతగానితనాలు లేకుంటే వాళ్ళకి ఎదురైనటువంటి చేదు అనుభవాలు అనేది కూడా అవి వెనకుండి ఏదో వైసీపీ ప్రయత్నం చేస్తుందనేటువంటి భావన కలిగే విధంగా ప్రజల్లోకి ప్రతి అంశాన్ని చూస్తుంటే మేము అన్ని పటాపంచి చేసామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి చూస్తే చెకీ ఒప్పందం పేరుతోటి ఒక ప్రాంతం మేము ₹2 కొనుగోలు చేస్తే వాళ్ళ తర్వాత కూడా ₹4 విద్యుత్ స్థితి పడుతుంది. అట్లాగే లడ్డు లేదు కల్తీ జరిగిందని చెప్పి ఒక్క బొర్లా పడినటువంటి అంశం చూస్తే, అట్లాగే అరెస్టుల అంశం వీళ్ళకి చెంపపెట్టులాగా హైకోర్టు న్యాయమూర్తులే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అనేటటువంటి కేసును ఉదాహరిస్తూ ప్రతి న్యాయమూర్తికి కూడా న్యాయస్థానాలు న్యాయ అధికారులందరికీ కూడా సర్క్యులర్ జారీ చేసి అరెస్టులు, రిమాండ్ రిపోర్ట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత కూడా చెప్పినటువంటి అంశం. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య రూలింగ్ ఇచ్చింది అరెస్టుల అంశం. ఈ విధంగా చూసుకుంటా పోతే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగాండాలు లేకపోతే వాళ్ళ యొక్క అబద్ధ ప్రచారము తారాస్థాయికి చేయడం మాట. అలాగే డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరేది మనం చూసే మధ్య టీటీడీ చైర్మన్ ఏదైతే ఒక మహిళతోటి ఉంటున్నటువంటి వీడియోలు రావడం కానీ, అట్లాగే కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవశ్రేణుల యొక్క వ్యవహారం అయితేనే వీటన్నిటినీ డైవర్షన్ ఇస్తూ మళ్ళా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టేటటువంటి. సార్ రామారావు గారు ఒక్క విషయం ఆల్రెడీ చట్టబద్ధత అంటూ రావడం జరిగితే అమరావతి శాశ్వత రాజధాని అయిపోతుంది. ఒకవేళ మీరు రేపు అధికారంలోకి వచ్చినా కూడా సో అమరావతినే రాజధానిగా మీరు కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనేది చాలా మంది చెప్తున్న మాట. దీన్ని ఏమంటుంది వైసీపీ? రాజ్యాంగానికే సవరణ ఉంది, చట్టాలకు సవరణ ఉంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి గొప్ప మనకు అవకాశాలు యొక్క భారతదేశంలో రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు అన్ని అంశంలో. అట్లాగే చట్టాలు కూడా ఏదైతే అప్డేటెడ్ సంబంధించినటువంటి మార్పులకు అనుగుణంగా మార్పులు ఉన్నటువంటి అంశంలో అదేదో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి స్టాంపు లాగా వీళ్ళు ఫీల్ అవుతుంటే అది హాస్యాస్పదం. కానీ వాళ్ళ యొక్క విధానంలో లోపభూయిష్టం ఉంది. మేము అమరావతిని ఆనర్ చేస్తున్నాం, 33,000 ఎకరాలు అని చెప్పేసి ఈ రోజు మరలా 40,000 ఎకరాలకి శ్రీకారం చెప్పినటువంటి విధానం చంపపెట్టుగా రైతాంగం అంతా కూడా వీళ్ళకి ఎదురు తిరిగినటువంటి అంశం చూస్తాం. అట్లాగే ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏదైతే భూములు ధరలంటే వీళ్ళ యొక్క వైఖరి, వీళ్ళ యొక్క నిగూఢమైనటువంటి రహస్య విధానాల వల్ల ఈరోజు అక్కడ విలువ పతనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ భూములు ఉన్నటువంటి భూములు కొన్నటువంటి లేకుంటే
ఆ భవిష్యత్తులో పెరుగుతాయని దాచుకున్నటువంటి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది పిచ్చితో గల పరిపాలనకు సమాంతరంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం తప్ప మరొకటి కానే కాదు. ఓకే అండి, ఒక్క నిమిషం ఎక్కడా స్పష్టత లేదు. ఒక్క నిమిషం ఎక్కడా ఒక్క నిమిషం స్పష్టత లేనటువంటి అంశంతోటి షూర్ ప్రభుత్వం మాట్లాడదాం రామారావు గారు. దుర్మార్గమైనటువంటి రీతిలోకి వస్తుంది. మాట్లాడదాం ఒక్క నిమిషం సార్. ఆదిశేష్ గారు, లీగల్లీ జరగబోయేది ఏంటి అంటే, వన్స్ చట్టబద్ధత వస్తే, చట్టబద్ధత జరిగింది అంటే శాశ్వత రాజధాని అయిపోనుందా అమరావతి? దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు సీనియర్ అడ్వకేట్గా కూడా ఉన్నారు హైకోర్టులో, అండ్ దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఇక్కడ రాజధాని విషయం వచ్చినప్పుడు, చట్టం విషయంకి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గానీ స్టేట్ గానీ డిసైడ్ చేయాలనేది ఒక ఖచ్చితమైనటువంటి దిశ కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు రామారావు గారు మాట్లాడిన మాట మీరు విన్నారు, రామారావు గారు మాట్లాడిన మాట విన్నారు కదా? నాకు అర్థమైంది. అంటే ఎన్నైనా అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు, రాజ్యాంగానికే అమెండ్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉంది. రామారావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇక్కడ అమరావతి సబ్జెక్ట్ చర్చ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ చర్చలో భాగంగానే మాట్లాడుతున్నాను నేనేంటంటే చట్టబద్ధత. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు క్యాపిటల్ ఉండాలని రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టారు, హైదరాబాద్ క్యాపిటల్ గా ఉండాలని. సో అది వెళ్ళిపోతూ ఉంటాయి. సో మన రాష్ట్ర రాజధాని గతంలో ఏంటంటే దేశంలో ఎక్కడ ఏ రాజధాని విషయంలో ఇక్కడ అనేక రాష్ట్రాలు ఇప్పుడు నేను ఛత్తీస్గఢ్ లో చూశాను, మధ్యప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని వచ్చింది. చాలా స్టేట్లు, చాలా జార్ఖండ్ కావచ్చు, చాలా స్టేట్లు డివైడ్ అయ్యాయి, స్టేట్లు వచ్చాయి. గుజరాత్, మహారాష్ట్ర నుంచి గుజరాత్ డివైడ్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినప్పుడు వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. సో కేంద్రమే చేయాలి, రాష్ట్రమే తీర్మానం చేసి పంపాలి, ఇటువంటి ఆలోచన ఎప్పుడు కలగలేదు. రాష్ట్రం తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం చాలా ఈజీగా, ఎందుకంటే ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం అని, స్టేట్ కు సెంట్రల్ కు మధ్య. మనమైతే ఆ దిశగా ఆలోచించినప్పుడు ఈనాడు ఆర్టికల్ 3 ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో, న్యూ ఫార్మేషన్ స్టేట్ కానీ, న్యూ బౌండరీస్ విషయంలో కానీ, ఆల్టర్నేట్ నేమ్స్ విషయంలో స్టేట్ సెంట్రల్ కు పవర్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చినప్పుడు స్టేట్ కు కంట్రోల్ ఉంటుంది. అసలు రాజధాని విషయంలో ఆ విధంగా ఆలోచించినప్పుడు రాజధాని స్టేటే డిసైడ్ చేయాలి, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కేంద్రం అనే విషయం ఎందుకు వచ్చింది అని వచ్చినప్పుడు చెప్పండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి వరకు అమరావతి రాజధానిగా ఉండాలని మద్దతు తెలిపి ఉన్నటువంటి మార్చి 3 రాజధానులు అనేసాడు. కన్ఫ్యూజ్. అరే రాజధాని అంటే ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఇక్కడ శ్రీకాకుళం నుంచి అంటే చెప్పలేము, హైదరాబాద్ రాజధానిగా ఉండేది. ఇక్కడ శ్రీకాకుళం నుంచి కూడా, అనంతపురం నుంచి కూడా హైదరాబాద్ పోయేవాళ్ళు. సో హైదరాబాద్ ఒక రాజధాని అనేది ఏంటంటే దేశంలో అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు పెట్టాలన్నా కూడా, బయట వచ్చిన ఫండింగ్స్ రావాలన్నా, లేదా ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు, ఒక రాజధాని అనేది ఒకే చోట ఉండడం అనేది ప్రధానమైనది. సో చట్టబద్ధ విషయాలు కూడా అంతే. ఒకసారి చట్టం అంటే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్రం కోఆపరేటివ్ ఫెడరల్స్ కింద ఇంటర్ఫేర్ అయ్యి కేంద్రం పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం చేయొచ్చు. వారు అన్నారు ఈ సవరణలు చేసుకుంటూ పోతున్నాం, రాజ్యాంగ సవరణ చేసుకుంటూ పోతున్నాం. ఉండొచ్చు సవరణలు ఖచ్చితంగా, కానీ సవరణ ఎంతవరకు? ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి రీఆర్గనైజేషన్ బిల్ ద్వారా, మరి కలిపిదాం అని చెప్పేసి తీర్మానం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తీర్మానం చేసి పంపిస్తామంటే కుదరదు. ఒక దిశలో పోయిన తర్వాత, ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత, పార్లమెంట్ కానీ రాష్ట్రం కానీ డిసైడ్ అయిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, పార్లమెంట్ లో పోయినట్టు ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఒక చట్టబద్ధత కల్పించబడుతుంది. ఈ దిశలో మనం చేసే దృష్టితో కాకుండా ఒక్క సెకండ్ అంటే ఇప్పుడు దృష్టితో కాకుండా శేష్ గారు ఒక్క సెకండ్ శేష్ గారు, మీకే ప్రశ్న. ఇప్పుడు 3 రాజధానులు ఉంటే వచ్చే నష్టం ఏంటి? 3 రాజధానుల వల్ల కూడా మొత్తం అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఓవైపు ఉత్తరాంధ్ర నుంచి లీడర్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మా ప్రాంతం వెనకబడి ఉంది, ఇంకా వెనకబడిపోయి ఉంటుంది అనేటువంటిది. రాజధాని పేరు మీద 3 రాజధానులు అయితే ఇంకా అభివృద్ధి దిగజారుతుంది తప్ప అభివృద్ధి పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేయాలి అంటే మా అనంతపురం సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ అనంతపురం నుంచి విశాఖపట్నం పోవాలి, ఎవరిని కలవాలని. సచివాలయం ఇక్కడ పెడతాం, లేకపోతే సంబంధించినటువంటి అసెంబ్లీ వేరే చోట పెడతాం. అసెంబ్లీ ఒక చోట ఉంటుంది, సచివాలయం ఒక చోట ఉంటుంది. సో ఇది ఒక కన్ఫ్యూజ్. తుగ్లక్ పరిపాలన రీతిలో రాజధానులు 3 మనం అనుకునే విధంగా కావాల్సిన హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, సంబంధించిన డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని చోట్ల పెట్టాలి, అన్ని చోట్ల అభివృద్ధి జరగాలి. కేవలం రాజధాని ఒక పేరు మీద రాజకీయం చేసి కన్ఫ్యూజ్ చేసి పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయే దిశలో ఈనాడు చేయకూడదు అనేది మా యొక్క విన్నపం. ప్రతిపక్ష పార్టీ మేము కోరుకునేది. ఓకే సార్ రామారావు గారు, అభివృద్ధి జరుగుతుంది, అన్ని ప్రజలు అభివృద్ధి జరగాల్సింది. పేరు పెడితే జరుగుతుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. ఓకే రామారావు గారు అంటే బొత్స గారు మాట్లాడుతూ నిన్న
లక్షల కోట్లు అప్పులు చేసి రాజధానిలో ఖర్చు పెడితే, రాజధాని నిర్మిస్తే అది అసలు ఎప్పటికి పూర్తవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. సరే, ఇప్పుడు మీరైనా ఒకవేళ అధికారంలోకి వచ్చాక చేసేదేమిటి? 3 రాజధానులైనా అప్పులు చేసే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. 3 రాజధానులు నిర్మించినా కూడా దానికి ఎక్కువ ఖర్చే అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే దానికి విపరీతంగా టైం పడుతుంది. మరి ఇన్ని తెలిసి కూడా ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంలో ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి మీకు తెలియంది కాదు, ఏపీ ఏ సిచ్యువేషన్లో ఉందో మీకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్పులు చేసే కట్టాల్సి వస్తుంది అంటున్నారు వాళ్ళు. దీనికి ఏం చెప్తుంది వైసీపీ? ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట రాజధాని స్వయం సమృద్ధి రాజధాని అని ప్రకటించాడు. మేము ఒక వినూత్నమైనటువంటి రీతిలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చి 25% రైతులకు, 25% ప్రభుత్వానికి, మిగతా 50% అన్ని వనరులతో సమకూర్చి దాదాపు 25% వాటా ఎంతంటే 5 లక్షల కోట్ల రూపాయలని ప్రకటించినటువంటి మాట వాస్తవం. మరి ఆ స్వయం సమృద్ధి అనేటువంటి నినాదం ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం? ఇది మోసపరుస్తున్నటువంటి విధానం కాదా? అక్కడే మాకు వాళ్ళకున్నటువంటి డీవియేషన్. స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పి 33,000 ఎకరాలు తీసుకొని ఈ యొక్క 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో 25% భూమిలో ప్రభుత్వం యొక్క నిర్మాణాలు లేకపోతే నగరం చేయాలనేటువంటి ఆకాంక్ష ఇది ఖచ్చితంగా ఏదైతే నియంతృత్వ విధానంగా కనిపిస్తా ఉంది. వీళ్ళు రాజధాని నగరాన్ని నిర్మించుకొని తప్పితే నగరాన్ని నిర్మించాలనుకోవడం ఎవరు డబ్బులు పెట్టి నిర్మిస్తారు? వీళ్ళ యొక్క డబ్బులు ఎవరు ఇస్తారా? బయట కేవలం ఇదంతా కూడా వ్యాపారాత్మక ధోరణితోటి ఇన్సైడర్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ కోసం ఈ ప్రతిపాదన ఉంది. మనకు ఒకటేనండి ఇక్కడ ఉదాహరణ ఏంటంటే 33,000 ఎకరాలు అని చెప్పి చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటి వరకు ఎందుకు సక్రమంగా అమలు చేయలేదు? వాళ్ళకి ఇస్తున్నటువంటి కవులు సక్రమంగా ఎందుకు చెల్లింపులు చేయట్లేదు? అట్లాగే మరొక అనుభవం ఏంటంటే దాన్ని అట్లా పక్కన పెట్టి మళ్ళా 40,000 ఎకరాలు స్వీకరిస్తామని చెప్తే పొంగూరు నారాయణ గారు మంత్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి 1,00,000 ఎకరాలు కూడా సేకరించడానికి మేము కూరుకుంటాం అని సెలవిచ్చారు. ఇక్కడ అర్థమైపోయింది కదండి వాళ్ళ యొక్క విధానంలో ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళ యొక్క విధానాలు ఉన్నాయనేటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయనేటువంటిది మనకు అర్థమవుతుంది. అసలు ఇక్కడ ఒకటేనండి, ఇక ఆర్టికల్ 3 ప్రకారము మనము రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని 1956 లో చేసినటువంటి చట్ట ప్రకారం ఇప్పటికే 2000వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటైనటువంటి అంశం ఉంది. ఇదేదో పై నుంచి ఊడిపడ్డట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెప్పేటటువంటి విధానాలు తప్పు. అసలు పునరుద్ధరణ చట్టంలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే ప్రాయోజిత కార్యక్రమాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటువంటి ప్రపోజల్ కూడా పక్కన పెట్టి ఒక ప్యాకేజీ ఇప్పించాలని చెప్పేసి ప్యాకేజీకి అలవాటు పడినటువంటి టోల్ గేట్ పార్టీ ఏదైతే ఈ సినిమా పార్టీ ఈ యొక్క యాక్టింగ్ నేర్చుకుని చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం ప్రజలు అసహించుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి పరిపాలనలో సీరియస్నెస్ లేదు. ఓకే రామారావు గారు, ఓకే అండి, ఓకే. చివరిగా ఆదిశేష్ గారి వెర్షన్ కూడా తీసుకుందాం. శేష్ గారు, ఏం జరగబోతోంది రాజధాని విషయంలో ఫైనల్గా? ఖచ్చితంగా 2029 లోపు రాజధాని నిర్మాణం అనేది ముందుకు వెళుతుంది అని అనుకుంటున్నారా మీరు? అండ్ మోరోవర్ ఏంటంటే ఓవరాల్గా చూస్తే కనుక పోలవరం కూడా కంప్లీట్ చేసి తీరుతామని చెప్తున్నారు. అండ్ ఈ రాజధాని కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టబద్ధతకి చేసేటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఒక తీర్మానం చేసి పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి, ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పగలరా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమరావతి విషయంలో, అమరావతి రాజధాని విషయంలో కట్టుబడి ఉంది. అమరావతికి మద్దతు తెలుపుతుంది. అమరావతి అభివృద్ధి చెందినటువంటి ఒక రాజధానిగా, దేశంలో ఒక మంచి రాజధానిగా ఉండాలని కట్టుబద్ధతతో ఈనాడు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే అమరావతి స్మార్ట్ సిటీకి ఎంట్రీ చేయడం కావచ్చు, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్రవేశపెట్టడం కావచ్చు, లేకపోతే అమరావతి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, ఈనాడు 15,000 కోట్ల రూపాయలు మన గ్రాంట్ మనకు ఏదైతే మనం రిలీజ్ చేశారో ఆ విషయంలో ఆలోచన చేసుకున్నాం మనం. ఈనాడు కేంద్ర ప్రభుత్వము, ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉంది. అమరావతి విషయంలో ఆలోచిస్తా ఉంది. అమరావతిని అభివృద్ధి చేసే దృక్కోణంలో పని చేస్తా ఉంది. ఇలా చట్టబద్ధత విషయం వచ్చినప్పుడు కూడా ఇది రాష్ట్రాల పరిధిలో విషయము ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దయచేసి 2014 నుంచి ఇప్పటి దాకా మనం ఇంకా మధ్యలో వచ్చిన
ఈ కన్ఫ్యూజన్ పోగొట్టు ఒకే రాజధాని. నేను రైతుల గురించి చాలా ముసుగుకన్నీరు కాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేను విమర్శ చేయడానికి కాదు, కానీ రైతులు 1000 రోజులు దీక్షలు చేసిన పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. రైతులు 1000 రోజులు దీక్షలు చేస్తే ఏనాడు కూడా పరదాలు కట్టించి ఇప్పుడు సీనియర్ లీడర్స్ చెప్తున్నట్టుగా ఉత్తరాంధ్రకు సంబంధించి వారికి అన్యాయం జరగకుండా ఏమైనా చేసేటువంటి ఆలోచన ఉందా, ప్రణాళిక ఏమైనా ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం విషయంలో అయితే ఉత్తరాంధ్ర విషయంలో ఇప్పటికీ రైల్వే జెట్ ప్రకటించడం జరిగింది. విశాఖపట్నం ఐఐఎం తీసుకురావడం జరిగింది. విశాఖపట్నం పెట్రోకెమికల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి పేరు మీద నిధులు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి రాయలసీమ, ఉత్తరాంధ్ర 2 చోట్ల అభివృద్ధి పరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతో, కేంద్ర ప్రభుత్వంతో సరిశక్తితో ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం కూడా అదే విధానాన్ని అవలంబిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మనం విడిపోయిన తర్వాత చూసాం కాబట్టి, హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఎంత బాధపడ్డాం. మనం అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ కళ్ళ ముందు విడిపోయింది, మనకేం ముక్కలుగా మనకు మిగలలేదు అనే బాధ ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీగా మేము కూడా డీసెంట్రలైజేషన్ అండ్ అభివృద్ధి కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కేవలం రాజకీయం పేరు మీద కాదు, విమర్శ పేరు మీద కాదు. దయచేసి సూచనలు ఇవ్వండి అభివృద్ధికి సంబంధించిన విషయంలో. ఆర్థిక రాజధాని కావచ్చు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనేక పార్టీలు కోరుతున్నారు సార్. డన్. థ్యాంక్ యూ రామారావు గారు అండ్ ఆదిశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కూడా ఏపీలో రాజధాని అక్కడికైతే తెరపడడం లేదు. అమరావతి శాశ్వత రాజధాని అంటూ కూడా కూటమి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టేసింది. అయితే సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్లు. మరి దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.